కొత్త బైకర్స్ గురు, పాత బస్తీలో రైడ్స్ షురు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఉద్దేశంతో వారి అందరి దృష్టికి తీసుకురావడానికి గౌరవ ఏపీ హైకోర్టులో సుబ్బారెడ్డి గారు పిటిషన్ ఇవ్వకుండా ఈరోజు మేము గౌరవ సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ఈరోజు వైవి సుబ్బారెడ్డి గారు గౌరవ సుప్రీంకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే దీనిలో నిజానిజాలేంది, ఈ ప్రచారానికి అడ్డుకట్టేట, దీనిలో నిజం ఉంటే ఇది వెలికి తేలాలి. ఇది ఏ విధంగా బయటికి రావాలి, బాహ్య ప్రపంచానికి తెలవాలంటే మీరేసుకున్న సిట్లు, మీరేసుకున్నటువంటి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్స్ కాదు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఒక వ్యక్తి ముఖ్యమంత్రిగా దీనిలో ఎనిమల్ ఫ్యాట్ ఉంది, ఈ వాడినటువంటి లడ్డులు తయారీలో వాడినటువంటి నెయ్యిలో ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఒకసారి చెప్పేసిన తర్వాత వారి కింద పనిచేసే ఎనీ ఏజెన్సీ ఆ లైన్ దాటి వేరే విధంగా ఇన్వెస్టిగేషన్ వస్తుందా రాలేదని ముఖ్యమైన ప్రశ్న. అందుకని ఈరోజు సుబ్బారెడ్డి గారు వేసిన పిటిషన్లో ముఖ్య ఉద్దేశం ప్లస్ వారి యొక్క కోరిక ఏంటంటే గౌరవ సుప్రీంకోర్టు విశ్రాంతి న్యాయమూర్తి ద్వారా కానీ కోర్టు వారు నియమించినటువంటి న్యాయమూర్తి గారు వారికి సహకరించేదానికి ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఆన్ ఫుడ్ టెక్నాలజీ వారి ఆధ్వర్యంలో కమిటీ వేసి ఇది నిజం బయటికి రావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లేయడం జరిగింది. అంతకన్నా ఇంకేం కాదు. ఇక్కడ దోషులను ఎవరు రక్షించాలని కాదు, నిజంగా జరిగిందా లేదా, జరిగితే దీని కారణాలు ఏంది, జరగకపోతే ఈ తప్పుడు ప్రచారానికి, దుర్మార్గమైన ప్రచారానికి తెరదించండి అని ఒక కోరికతో మాత్రమే గౌరవ రాజ్యసభ మెంబర్ గారు, గత టీటీడీ మాజీ చైర్మన్ గారు ఇది ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి, శ్రీవారి భక్తుల మనోభావాలకి వారికి అర్థం కావాలనే ఉద్దేశంతో ఈరోజు పిల్లేయడం జరిగింది. ఈ పిటిషన్ ఎప్పటిలోపు విచారణకు వచ్చే అవకాశం ఉంది సార్? ఈరోజు ఫైల్ అయిందండి. ఫైల్ అయిన తర్వాత మేబీ ఇన్ డ్యూ కోర్స్ దట్ వుడ్ కమ్. నేను లెటస్ క్రాస్ వెన్ ది బ్రిడ్జ్ కమ్స్, అంతేగాని అది ఎప్పుడో హీరింగ్కి వస్తుందని నేను చెప్పే పరిస్థితి నేను లేను. అది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రకారం గౌరవ సుప్రీంకోర్టులో నియమ నిబంధనల ప్రకారం అది హీరింగ్కి వస్తుంది. ఆ రోజు మళ్ళీ దానిలో పూర్తి వాదనలు వినిపిస్తుంది. లేదు, నార్మల్ కోర్సులో ఫైల్ చేసామండి. ఇట్ వుడ్ కమ్ ఇన్ నార్మల్ కోర్స్. హైకోర్టులో కూడా పిటిషన్ వేశారు కదా, మళ్ళీ వెంటనే సుప్రీంకోర్టులో కూడా దాఖలు. మేము హైకోర్టులో వేయలేదండి, హైకోర్టులో లేదు. గౌరవ ఏపీ హైకోర్టులో నేను ఆ రోజు గౌరవ ప్రధాన న్యాయమూర్తి దగ్గర లంచ్ మోషన్ అడగడం జరిగింది. వారు మీరు ఫైల్ చేయండి, బుధవారం హీరింగ్కి వస్తుంది నార్మల్ కోర్సులో నాకు చెప్పడం జరిగింది. తర్వాత ఇది జనబాహుళ్యానికి సంబంధించినటువంటి విషయం, మొత్తం రాష్ట్రము, దేశము, ప్రపంచంతో వారి యొక్క శ్రీవారి భక్తులతో వారి యొక్క ముడిపడినటువంటి విషయం కాబట్టి, మనోభావాలకు సంబంధించి ముడిపడిన విషయం కాబట్టి మేము హైకోర్టులో పిటిషన్ వేయకుండా మేము సుప్రీంకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ లడ్డు తిన్నటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు సార్, వాళ్ళు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలి, తిన్నట్ట తిననట్ట? ఎంత దుర్మార్గం అంటే, మీరు మంచి ప్రశ్న అడిగారండి. దీని మీద ఫస్ట్ గౌరవ ఆయన శ్యామలరావు గారు, ప్రస్తుతం టీటీడీ బోర్డు ఈఓ గారు, వారు ఏం చెప్పారంటే మేము కొన్ని ట్యాంకర్స్ సప్లైడ్ బై ఏఆర్ ఫుడ్స్, గీ సప్లై చేసినటువంటి ఏఆర్ ఫుడ్ ట్యాంకర్స్ మేము పరీక్షలు జరపడం జరిగింది. ఆ పరీక్షల్లో వాళ్ళు సప్లై చేసినటువంటి మొత్తం 10 ట్యాంకుల్లో 6 ట్యాంకులు క్వాలిటీగా ఉందని యాక్సెప్ట్ చేయడం జరిగింది. 4 ట్యాంకులు నాసిరకంగా ఉంది. ఇది మేము వారు 14 రకాల పరీక్షలు చేసినామని, అందులో బయటపడిన విషయం ఏంటంటే ఇది ఈ ట్యాంకుల్లో ఈ గీలో అది ఈ లెట్ మీ సే నాట్ వనస్పతి ఎట్సెట్రా అది కూడా స్పెసిఫిక్గా ఉండదండి. ఇట్ ఈస్ నాట్ అప్ టు స్టాండర్డ్స్. ఇది అడల్టరేటెడ్ అయ్యి ఉంది కాబట్టి మేము రిజెక్ట్ చేస్తున్నామని వారే ఆ 4 ట్యాంకులు వెనకబడ్డది. దీనిలో ముఖ్యంగా భక్తులు గమనించాల్సింది ఏంటంటే, ఒక ట్యాంకు, ఒక బిడ్డరు, కాంట్రాక్ట్ పొందినటువంటి బిడ్డరు ట్యాంకు తీసుకొస్తే వారు ఒక సర్టిఫికేట్తో రావాలి ఈ క్వాలిటీ టెస్టుల గురించి. వచ్చిన తర్వాత టీటీడీ దాన్ని బాగా చర్న్ చేసి దానిలో యొక్క శాంపుల్ తీసుకొని, నమూనా తీసుకొని 3 పరీక్షలు చేస్తుంది. ఆ 3 పరీక్షలలో నెగ్గి ఇది శుద్ధంగా ఉందంటేనే మాత్రమే ఆ టీటీడీ కాంపౌండ్లోకి ఈ ట్యాంకర్ అలౌ చేయడం జరగద్ది.
ఒకవేళ ఈ స్టెప్లోనే ఆ క్వాలిటీ సరిగా లేదంటే ఇది టీటీడీ దీనిలోకి రాకుండానే వెనక పంపడం జరగద్ది. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్వాలిటీ అప్రూవ్ అయిన తర్వాతనే లడ్డు ప్రసాదాల్లో ఈ నెయ్యి కానీ కొరవ ప్రసాదాల్లో ఈ నెయ్యి వాడడం జరగద్ది. దానికి ముందర స్టెప్లో ఫెయిల్ అయితే దీనిలో అవకాశమే లేదు కలవడానికి, అవకాశమే లేదు దీనిలో తయారు కావడానికి. ఇది పరిస్థితి. ఈరోజు నేను చూశాను శ్యామలరావు గారి స్పీచ్. వారు చెప్పడం ఏంటంటే మాకు టీటీడీలో ఈ పరీక్షలు ఇది అడల్టరేటెడా కాదా అనే పరీక్షలు చేసే ఫెసిలిటీ మాకు లేదు అని ఈ విధంగా చెప్పడం చాలా దుర్మార్గం. శర్మిష్ఠ గారని ఈ టెస్ట్ దానికి హెడ్గా ఉండిందండి 2014 నుంచి 19 దాకా గుర్తుపెట్టుకోండి. డాక్టర్ శర్మిష్ఠ వారు షీ వాజ్ ది హెడ్ ఆఫ్ దిస్ దో షీ వాజ్ ఎ డాక్టర్ దెన్ ఆమెని హెడ్ చేశారు ఈ పరీక్షా కేంద్రాలకు. వారు 14 నుంచి 19 దాకా ఉన్నారు. వారి స్టేట్మెంట్ విందాం. ఇది వారి స్టేట్మెంట్ ఏం చెప్పిందంటే ఎట్ట టెస్ట్ చేస్తారు, ఒక వ్యాన్ వచ్చిన నెయ్య ఏ విధంగా లోపలికి పోద్దని వారు చెప్పారు. వారి మాటల్లోనే వినండి. ఆ పరిస్థితిలో ఒక్కసారి వినండి బాబు. మాయిశ్చర్ కంటెంట్ కానివ్వండి, ఫారెన్ వెజిటబుల్ ఆయిల్ కానివ్వండి, ఫారెన్ యానిమల్ ఆయిల్ ఏది కలిసినా కానీ 3 టెస్టులో బయటపడుతుంది. 3 టెస్ట్ వీటిని ఖచ్చితంగా మనం చేసిన తర్వాత మాత్రమే ట్యాంకర్ అన్లోడ్ చేసుకుంటాము. ప్రభుత్వం నిర్దేశించిన ఫుడ్ సేఫ్టీ యాక్ట్ ను పక్కాగా ఫాలో అవుతామని చెబుతున్నారు టీటీడీ అధికారులు. తమకు వచ్చిన ముడి సరుకు ఆ నాణ్యతా ప్రమాణాలను అందుకోకపోతే వెంటనే వాటిని తిప్పి పంపుతామని చెబుతున్నారు. ట్యాంకర్స్ పైకి వచ్చేసిన తర్వాతనే మన దగ్గర సీల్ తీస్తారు. సీల్ తీసిన తర్వాత ఆ కంపెనీ సప్లయర్ ఎవరైతే ఉన్నారో మార్కెటింగ్ వాళ్ళిద్దరూ కలిసి వాళ్ళు సీల్ ఓపెన్ చేసిన తర్వాత మనం వాళ్ళ ప్రెజెన్స్ లోనే ట్యాంకర్ మొత్తం చర్న్ చేసి దాని నుంచి ఆయిల్ మనకు కావాల్సిన కౌగి తీసుకొని ఆ శాంపుల్ దాని ప్రకారంగా టెస్ట్ చేసుకుంటాము. శాంపుల్కి మనకు సాధారణంగా 2 hours తీసుకొని అతి జాగ్రత్తగా 3 సార్లు కూడా టెస్ట్ చేస్తున్నాము. సింగిల్ టైం టెస్ట్ కాదండి, మనకి ఏదైనా వేరియేషన్స్ రావడానికి వీలు 3 టెస్టులు 3 అనలిస్టులు చేస్తారు. సింగిల్ అనలిస్ట్ 3 సార్లు టెస్ట్ చేయరు, 3 అనలిస్టులు వేరువేరుగా టెస్ట్ చేస్తున్నారు. ఈ విధంగా టీటీడీ ఆఫీసరు 14 నుంచి 19 దాకా ఉన్న ఆఫీసరు వారి టైంలో చెప్తుంటే అసలు టెస్ట్లే లేదు, మాకు ఆ ఫెసిలిటీ లేదని ఈవో గారు చెప్పడం అది ఎంతవరకు ధర్మమో మీకు వదిలేస్తున్నాను నేను. మీరే విన్నారు మీరు చెవులతో. టీటీడీ ఇక్కడ బోర్డు కూడా క్లియర్గా ఉపడుతుంది టెస్ట్ ఫెసిలిటీ అని. ల్యాబొరేటరీ బోర్డు కూడా ఉపడుతుంది టీటీడీ కొండ మీద. ఇటువంటి పరిస్థితిలో కూడా మాకు టెస్ట్ చేసే ఫెసిలిటీ లేదనే అంత దుర్మార్గమైనటువంటి ప్రచారం చేస్తున్నారంటే గౌరవనీయమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఇది ధర్మమా అని అడుగుతున్నాను.